సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాంలో మట్టి తవ్వకాలు అనేవి జరుగుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ లోయర్ మానేరు డ్యామ్ అనేది 2 జిల్లాలకు నీరు అందిస్తుంది. సో మట్టి తవ్వకాలు అనేవి యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. దాదాపు భారీ మొత్తంలో జరుగుతున్నాయి ఈ మట్టి తవ్వకాలు. ట్విస్ట్ ఏంటంటే మా అమ్మాయి న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని కెమెరాలు పట్టుకొని మా కెమెరాలను చూసి వాళ్ళు పరుగులు తీశారు. ఒక్కసారిగా వాళ్ళైతే అక్కడ దాన్ని మట్టిని వదిలేసేసి వాళ్ళ వాహనాలు తీసుకొని పరిగెత్తారు వాళ్ళందరూ. సో దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాగునీటి దినోత్సవం ఒక ప్రత్యేక రోజును కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వము. ఏదైతే సాగునీరుకు సంబంధించి ఒక ప్రత్యేక దినాన్ని కూడా ప్రకటించి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాంలో మాత్రం అక్రమార్కులు మట్టిని మూల ద్వారా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. నగరంలోని నూతన గృహ నిర్మాణాలకు ఈ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా రాత్రి వేళ చీకట్లో కాకుండా ఉదయం వేళలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఈ రవాణా కొనసాగుతుంది. అక్రమ మట్టి రవాణా కొనసాగుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. టిప్పర్లు జేసీబీల ద్వారా మట్టిని మొరంను అక్రమంగా తరలిస్తూ నగరంలోని పలు గృహ నిర్మాణాలకు తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా కూడా అధికారులకు తెలియకుండా, అంటే ఏదైతే ఈ మానేరు తీరానికి సంబంధించి ఒక లేక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. లేక్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా అని చెప్పలేము, యథేచ్ఛగా కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. దాదాపు ఒక లారీకి 3,000 నుంచి 4,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒక రోజుకు గాను 50 ట్రిప్పుల వరకు కూడా ఇదంతా కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు. 1, 2, 3 టిప్పర్లు, దాదాపు ప్రొక్లైనర్లు 3 టిప్పర్ల ద్వారా జేసీబీల ద్వారా ఈ మట్టి అంతా కూడా తరలిస్తున్నారు. ఏదో మారుమూల ప్రాంతంలో కాదు, జిల్లా కేంద్రానికి సంబంధించి మానేరు తీరం, ఈ లోయర్ మానేరు డ్యామ్ అనేది 2-3 జిల్లాలకు ఒక తాగునీరు సాగునీరు కూడా అందిస్తూ ఉంటుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి కూడా సాగునీరు కెనాల్ ద్వారా ప్రత్యేకంగా ఇదంతా నీటి సరఫరా కూడా కొనసాగుతుంది. అయితే కొందరు అక్రమార్కులు మాత్రం ఈ లోయర్ మానేరు డ్యామ్ తీరంలో యథేచ్ఛగా ఈ మట్టి రవాణానైతే కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇదంతా కూడా పగలే యథేచ్ఛగా కూడా కొనసాగుతుంది. గతంలో మన అమ్మా న్యూస్ ద్వారా ఈ ప్రసారాలను అయితే చేసాం. అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం మాత్రం ఎక్కడా లేదు. దాదాపుగా రోజు నిత్యం వందల సంఖ్యలో కూడా ట్రాక్టర్ల ద్వారా ఈ మొరంను అయితే తరలిస్తున్నారు. మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఇప్పుడు ట్రాక్టర్ మన అమ్మా న్యూస్ కవరేజీని చూసి ట్రాక్టర్లో మొరం నింపకుండా వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే అమ్మా న్యూస్ ని చూసి భయపడి ఆ ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ ద్విచక్ర వాహనం కూడా, ట్రాక్టర్ పక్కనే ద్విచక్ర వాహనదారుడు ఏదైతే దీనికి సంబంధించి నెంబర్ ప్లేట్ కూడా లేదు, ఆ నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో ఇదంతా కూడా, అంటే ఈ జేసీబీలకి ఈ ప్రొక్లైనర్లకి కూడా నెంబర్ ప్లేట్ లేకుండా ఇదంతా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ అక్రమ మట్టి రవాణా ఒక పెద్ద మాఫియాగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ప్రొక్లైనర్ ఉందో దానికి కూడా ఒక నెంబర్, అంటే రవాణా శాఖ అధికారులు కేటాయించిన నెంబర్ లేకుండా, పూర్తిగా నెంబర్ లేకుండా యథేచ్ఛగా కూడా ఇదంతా వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మన అమ్మా న్యూస్ బృందాన్ని చూసిన ఈ మట్టి మాఫియా వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.